గురువును చూచి ఇందాకని అనే శిష్యురాలు పైకి లేచి, గురువుగారు, యోగులు అందరూ కూడా కాషాయ వస్త్రం ఎందుకు ధరిస్తారు అని అడిగింది. మంచి చక్కటి ప్రశ్న అడిగావు తల్లి. దానికి కారణం చెబుతాను. కాషాయము అనేది వేషం కాదు. ఇది ఏదో జీవన విధానానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అంశం కూడా కాదు. మన భరత భూమిలో జ్ఞానానికి చిహ్నంగా కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కొందరు ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని కూడా ధనలాభం కోసం కపట నాటకం ఆడుతూ లేనిపోని మాటలు చెబుతూ ఏదో శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కొంచెం బోధిస్తూ ధనార్జనే వృత్తిగా పెట్టుకునేవారు కూడా ఉన్నారు. అయితే అటువంటి వారి గురించి మనకు అనవసరం, ఎందుకంటే ఇది అనవసరమైనటువంటి ప్రసంగం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరూ కూడా గ్రహించాల్సింది ఏమంటే, ఎవరైతే కాషాయ వస్త్రాలు ధరించి యోగం చెప్పడానికి, జ్ఞానం చెప్పడానికి సిద్ధమై ఉంటారో వారందరూ కూడా ధనార్జనకు పాటుపడరు. ధనార్జన వారికి అవసరం లేదు. ఎవరికై తోచినది వారు ఫలం, పత్రం, పుష్పం, తోయం లాంటివి ఏదైనా భక్తితో ఇస్తే అవి సేకరిస్తారు. వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థను వృద్ధి చేయడానికి, మానవ సేవ చేయడానికి అలాంటి ఆశ్రమాలు నిర్మించుకున్నప్పుడు వారికి కూడా ధన సహాయం చేయవచ్చు. అయితే వ్యక్తిగతంగా నేనే దేవుడు అని చెప్పుకునేటువంటి వారికి కాషాయ వస్త్రాలు ఒక వేషధారణగా మారుతుంది. అయితే కాషాయం వేషం కాదు తల్లి. కాషాయ వస్త్రాలు వైరాగ్యానికి చిహ్నం. వైరాగ్యం అంటే ఏమిటి? సహజంగా అనేక మంది అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు. వైరాగ్యం అనగానే సంసార సుఖాలన్నింటినీ విడిచిపెట్టి, సంసార బాధ్యతలు విడిచిపెట్టి మనం ఎక్కడో వెళ్ళి ఏదో తపస్సు చేసుకోవడం, ఏదో చేసుకుంటాం అనుకుంటారు. అది వయసు మీరిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత చేయవలసినటువంటి పని. కానీ కర్మయోగులు కర్మలు నిర్వర్తిస్తూ కూడా అది మనం చెప్పాం కదా ఇందాక, వృత్తి సారూప్య మిత్రత్ర అంటే ఆత్మ అనేటువంటిది తన స్వస్వరూపంలో లేనప్పుడు ఇలాంటి ప్రవృత్తులు కలుగుతూ ఉంటాయి. ఆత్మైక స్థితి రావాలి అంటే కాషాయం ఒక జ్ఞానానికి చిహ్నం, ఒక వైరాగ్యానికి చిహ్నం. ఎలాగో దీని రహస్యం మనం ముందు కొంచెం చర్చించుకుందాం. మన పూర్వీకులు ఇప్పుడు కూడా సంస్కారవంతులు, యోగ ధ్యానం చేసేవారు అనేక మంది కర్మయోగులు కూడా సూర్యోదయం అవుతున్నప్పుడు సముద్ర తీరము లేకపోతే నదీ తీరము వాళ్ళకు అనుకూలమైన ప్రదేశాల్లో నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడంటే అర్థమేమి? ఆయన ఉదయించకపోతే జీవరాశులు ఏవి కూడా ఆహారాన్ని గ్రహించలేవు. ఆహారం దాచిపెట్టుకుని ఉన్న అవి పనికిరానివిగా మారిపోతాయి, అనారోగ్య కారణాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మనం సూర్యగ్రహణం రోజు మనం ఆహారం ఏమీ తీసుకోకుండా ముందు జాగ్రత్తగా ఆహార పదార్థాల్లో సమిధులు ఇలాంటివి వేసి ఉంచుతారు. సనాతన ధర్మం అంతా కూడా ఒక జ్ఞానాన్ని బోధించేటటువంటి అద్భుత రహస్యం. కషాయం ధరించారు అంటే జ్ఞానార్జన కోసరం. కొన్ని దుస్తులు మనకు కొన్ని రూపాలను తెలియజేస్తుంది. సైనికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు, అది వారు సైనికులు అని తెలియడానికి. అదేవిధంగా భటుల వస్త్రధారణ ఇంకొక రకంగా ఉంటుంది, వారు భటులు అని తెలియజేయడానికి. ఈ వస్త్రధారణ అనేది ఒక వ్యక్తి యొక్క ఆశయాలను తెలియజేస్తుంది. జ్ఞానార్జనకు కాషాయ వస్త్రాలు ధరించడం అంటే కూడా అతన్ని జ్ఞాని అని అనుకోవాలి, యోగి అని కూడా అనుకోవాలి. వారు యోగ జ్ఞానం తప్ప ఇంకేమీ చెప్పరు. ఎవరైనా భిక్ష ఇస్తే తీసుకుంటారు, వారికి ప్రతిఫలంగా జ్ఞానాన్ని బోధిస్తారు. వారు ఉచితంగా ఏది గ్రహించరు. మనం యమనియమాలు చెప్పుకున్నాము, అటువంటివి వీరు ఆచరిస్తున్నారని మనకు గ్రహించాలి. సూర్యోదయం వేళ సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? కాషాయ రంగులో ఉంటాడు. ఆయన ఉదయించడం అనేది అందరికీ ఆనందకరమైనటువంటి విషయం. జీవరాశికంతా మరలా జీవం వచ్చినట్లు వీరిలో చైతన్య శక్తి మేల్కొంటుంది. ఆ పగలంతా కూడా కష్టము, వారి వారి శ్రమలు, వారి వారి పనులు చేసుకోవడానికి సులభం అవుతుంది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా వెలుగులోకి నిండిపోతుంది. రకరకాల వృత్తుల వారు తోనే ప్రారంభిస్తారు. అప్పుడు మాత్రమే మానవులలో జ్ఞానం మేల్కొని ఉంటుంది. అంతేకాకుండా
సూర్యుడి యొక్క కిరణాలు కూడా ఉదయ సంధ్య, సాయం సంధ్య వేళలలో మనకు ఆరోగ్యకరమైనటువంటి రోజుల్లో దాన్ని డి విటమిన్ అంటారు. మన ఆరోగ్య శరీర రక్షణ పరిరక్షణకై ఉన్నటువంటి అటువంటి యొక్క సాయనాలను మన మన శరీరంలో ప్రవేశపెడతాడు సూర్యకిరణాలు. సూర్యుడు లేనిదే జీవం లేదనే విషయం అందరికీ తెలిసిందే. మన భారతీయ సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుందంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే మనంలో జ్ఞానం మేలుకొంటుంది అని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సూర్యుడు ఉదయము అస్తమయం అనేది ఒక అద్భుతమైన రహస్యం. ఏంటంటే జనన మరణాలకు సంబంధించింది. మానవులు ప్రతి జీవరాశి కూడా పుట్టడం, చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా మనకు వైరాగ్యం రాదు. మరి ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది ఏమంటే, జ్ఞానపరంగా సూర్యోదయం అవడం అనేది అందరికి ఆనందకరం. తర్వాత సూర్యాస్తమయం అయినప్పుడు కూడా సంధ్యావందనం చేయడం అందరూ మనం గ్రహిస్తూ ఉంటాం. ఎందుకు సంధ్యావందనం చేస్తారంటే, పగలంతా వెలుగుని ఇచ్చి, అనేక విధాల జ్ఞానాన్ని ఇచ్చి, మనకు ఆహారాన్ని ఇచ్చి, వాళ్ళను చైతన్యవంతం చేసి, అందు నుంచి మనకు ప్రాణవాయువునిచ్చి, సకల జీవరాశుల యొక్క చైతన్య శక్తిగా మారి, కరమైనటువంటి జీవరాశులను నశింపజేసి, మనకు ఆరోగ్యకరమైన జీవరాశులు మనకు ప్రవేశపెడుతూ శ్వాసలో, ఇదంతా కూడా ఆయన మహిమే. అలాంటి సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే అప్పుడు అందరూ కూడా బాధపడడం అనేది ఒక విషయం. సహజంగా భౌగోళికంగా చూస్తే సూర్యుడు మన దేశంలో అస్తమించవచ్చు, ఇంకొక దేశంలో వెలుగుతూ ఉండొచ్చు. సూర్యాస్తమయం అనేది లేదు అని అంటారు. కానీ మనం ఇక్కడ మన భారతీయ జ్ఞానం ఏం తెలియజేస్తుందంటే, సూర్యుడు అస్తమించాక చీకటి పడుతుంది. చీకటి అనేది వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. లేడు కాబట్టి మనం అంధకారంలోకి వెళ్ళిపోతున్నాం, అజ్ఞానావస్థలోకి వెళ్ళిపోతున్నాం. అలాంటి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని మనం అతనిని ప్రార్థించడం అనేది ఒక ధర్మం, హిందూ సనాతన ధర్మం కూడా. సూర్యుడికే పుట్టడం, మరణించడం తప్పనప్పుడు మనమెంత, జీవరాశులు మనమెంత అన్నటువంటి జ్ఞానం కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మానవులు సూర్యాస్తమం అయిన తర్వాత ఆహారం తీసుకొని నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు. సూర్యాస్తమయం తర్వాత ఆ రాత్రంతా తెల్లారే వరకు హానికరమైనటువంటి గాలులు, హానికరమైనటువంటి సూక్ష్మజీవులు గాలిలో ప్రవేశిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం మేల్కొని ఉంటే అవి అన్నీ కూడా ఇంకా హానికరం కలగజేస్తాయి. భగవంతుడు నిద్రను ప్రసాదించాడు. ఒక రకంగా మనం జ్ఞానపరంగా చూస్తే, నిద్ర అనేది ఒక రకమైనటువంటి అచేతన క్రియ, అచేతన వ్యవస్థలో మన కళ్ళ రూపంలో ఏమైనా రావచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అంటే నిద్ర లేవడం అనేది అది నమ్మలేనటువంటి విషయం. మనం ఆశ ఉంచుకుంటే నిద్ర లేస్తామని అనుకుంటాం, కానీ నిద్ర అనేది ఒక రకమైనటువంటి అచేతన స్థితి. అటువంటి అచేతన స్థితిలో నుండి మరలా మనల్ని పునర్జీవితులు చేసినట్లు సూర్యోదయం మనకు ఒక చక్కని సందేశాన్ని ఇస్తుంది. సూర్యాస్తమయంతో అచేతనం అవుతాం, సూర్యోదయంతో మరీ చైతన్యవంతం అవుతాం. ఇది ఒక అద్భుత జ్ఞాన రహస్యం కూడా. హైందవులు 2 సంధ్యలలో సంధ్యావందనం సమర్పిస్తారు. ఇప్పుడు 2 సంధ్యల్లో కూడా మనం కాషాయ రంగులోనే సూర్యుని చూస్తాం. మట్ట మధ్యాహ్నం మనం సూర్యుని చూడలేం. ఆయన ఉదయం, అస్తమయం అనేది 2 కూడా వైరాగ్యమైనటువంటి విషయం. ఈ జ్ఞానానికి కోసం మన వారు ఆ కాషాయ వస్త్రాలు ధరిస్తారు. సూర్యుడు 2 సంధ్యల్లో ఎటువంటి రంగులో ఉంటాడో అటువంటి రంగు జ్ఞానానికి చిహ్నమని కాషాయం ధరిస్తాం. శిష్యులారా, సూర్య ఉదయం, సూర్య అస్తమయం 2 కూడా కొత్త భూమిలో పుట్టిన ప్రతి వారికి కూడా ఇది ఒక జ్ఞాన సంపద. తెలిసిన వారికి సూర్యుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. గ్రహాల ప్రభావం కూడా సూర్యుని వలనే కనుక ఆరాధన మనం చేస్తే చాలు, గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి అనేది మన యోగుల యొక్క జ్ఞానం. కాషాయ వస్త్రాలు ధరించిన వారికి సమాజంలో గౌరవం, ఒక మర్యాద, వారిని చూస్తే భక్తిభావం కలుగుతుంది. అయితే వారి ముఖములో ప్రసన్నవదనంగా ఉండాలి. చిరునవ్వుతో ఎప్పుడు కూడా అందరినీ పలకరిస్తూ సాత్విక లక్షణాలు ప్రదర్శిస్తూ ఉండేవారే నిజమైనటువంటి యోగులు. తెలుసుకోవలసినటువంటి ఒక జ్ఞానం ఇక్కడ ఉంది. అమావాస్య, అర్ధరాత్రి అనుకుందాం, అది కటిక చీకటి. చీకటి అనేది అజ్ఞానానికి చిహ్నం. అంతేకాదు అనారోగ్యం కూడా. వెలుగు అనేది జ్ఞానానికి చిహ్నం. అంటే జ్ఞానం అనేది వికసించడమే వెలుగుకి నిదర్శనం. అయితే మనం అత్యంత వెలుగు ఉన్నప్పుడు
అంటే మిట్ట మధ్యాహ్నం మనం సూర్యుడిని చూసినప్పుడు కళ్ళు మనకు కొద్దిగా చీకట్లు కమ్మి చీకటిగా మారిపోతుంది, మనకేమీ కనబడదు కాసేపు. అయితే ఆ చీకటి అమావాస్య అర్ధరాత్రి చీకటి రెండు ఒకటేనా? కాదు. అది రెండు ధ్రువాలకు మధ్య ఉన్నటువంటి ఒక ఒక తేడా అని మనం గ్రహించాలి. ఏది జ్ఞానము ఏది అజ్ఞానము గ్రహించడమే యోగుల యొక్క ముఖ్య లక్షణం చెప్పి సత్యనిష్ఠుడు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా తల్లి అని అడిగాడు. అందరూ చాలా చక్కగా చెప్పారు గురువు గారు అని నమస్కరించారు. అంతటితో ఆ చర్చ ముగించి ఓం సర్వే జనా సుఖినో భవంతు సర్వసన్మంగళాని సంతు ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.